డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి మేలు చేయలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసినందుకే మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఇదే ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ కోసం అడిగిన డిమాండ్లు ఏ ఒక్కదాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదే విధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్ కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చంచల్గూడ, చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినవయ్యా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం, కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిర్రు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిర్రు.